You are his possession. ఆయన చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో మనకు చెప్పబడుతున్నటువంటి సత్యం ఏంటంటే నీవు ఆయనకు సంబంధించినటువంటి వాడు, లేదా ఆయన సంపాదించుకున్నటువంటి ఒక ఆస్తిగా నీవు ఉన్నావు. When it comes to the church, అది ఒక సంఘానికి సంబంధించినటువంటి he is విషయం అయితే not only a shepherd, ఆయన కేవలం సంఘ కాపరి మాత్రమే కాదు, but కానీ he is called the head of the church. ఆయన సంఘమునకు శిరసై ఉన్నాడని దేవుని వాక్యం He is చెప్తుంది. called the head of the body. ఆయన శరీరమునకు శిరసై ఉన్నాడు అని. And the Bible says that he should be the Lord of your life. ఆయన దేవుని వాక్యం చెప్తుంది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నీ జీవితానికి ప్రభువుగా ఉండాలి అని. So when we look at this verse which says the Lord is my shepherd, యెహోవా నా కాపరిగా ఉన్నాడు అన్నటువంటి వాక్యాన్ని మనం చదివినప్పుడు it tells you that you belong to God, the అదేం shepherd. చెప్తుందంటే నీవు దేవునికి చెందినటువంటి వాడు అన్న సత్యాన్ని ఆ వాక్యం చెప్తుంది. And it also tells you that you have to make sure that he is your shepherd, he is the Lord of your life. రెండవ విషయం ఏమిటంటే ఆయన నీ ప్రభువుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు ఎరిగి ఉండాలి. ఆయన నీకు కాపరిగా ఉన్నాడు, నువ్వు ఆయనకు చెందినటువంటి వాడు అన్న సత్యాన్ని నువ్వు ఒప్పుకోవాలి. I know that you're all familiar with most of these things, but I'm going to show you some more things. Look at 1 Corinthians chapter 6. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం వైపు మీ బైబిల్ తీయవలసిందిగా కోరుతున్నాను. ఈ విషయాలు మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. 1 Corinthians 6 verses 19 and 20. 6వ అధ్యాయం 19 మరియు 20 వచనాలు. What, know ye not that your body is the temple of the Holy Ghost which is in you, which ye have of God, and ye are not your own? For ye are bought with a price. Therefore glorify God in your body and in your spirit, which are God's. 19 మరియు 20 వచనాలు 6వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. మీ శరీరము మీకు దేవుని వలన కలిగి మీలో ఉండే పరిశుద్ధాత్మ యొక్క ఆలయమై ఉన్నదని మీరు విలువతో కొనబడితీరి గనుక మీ సొంతమైన వారు కారని మీకు తెలియదా? కాబట్టి దేవుని వై ఉండి మీ శరీరంతో మీ ఆత్మతోనూ దేవుని మహిమపరచండి. You are not your own. నీవు నీ సొంతం కాదు, You belong to God. నీవు దేవునికి చెందినటువంటి వాడవు. If the Lord is your shepherd, యెహోవా నీ కాపరి అయినట్లయితే you belong to him. నీవు ఆయనకు చెందినటువంటి వాడవు. But now the next step that you need to take is this. రెండవ అడుగు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే That make sure that he is indeed your shepherd. ఆయన ఖచ్చితంగా నీ కాపరిగా ఉన్నాడా లేదా అన్న విషయాన్ని నువ్వే వ్యక్తిగతంగా గమనించవలసిన వాడివై ఉన్నావు. Make sure that he is the Lord of your life. నీ జీవితానికి ఆయన ప్రభువుగా ఉన్నాడు అన్న విషయాన్ని కూడా నీవే స్పష్టంగా చెప్పాలి. The lordship of Christ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అధికారం గురించి in ఆలోచించినప్పుడు the individual believer's life, అది వ్యక్తిగతంగా ప్రతి ఒక్క విశ్వాసి జీవితం మీద ఆయన అధికారాన్ని కలిగి ఉన్నాడు. in the church's life, అది ప్రతి ఒక్క స్థానిక సంఘం మీద కూడా ఆయన పూర్తి అధికారాన్ని కలిగి ఉన్నాడు. is very important. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కూడా. Now Calvinists teach something called lordship salvation. కాల్వినిజం ఏం చెప్తుంది అంటే లార్డ్షిప్ సాల్వేషన్ అన్నటువంటి ఒక విషయం గురించి మాట్లాడుతుంది. What they teach is that if Christ is not Lord of your life, then he is then you're not saved at all. వారు ఏం చెప్తుంటారంటే నీ జీవితానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే అధికారిగాను ప్రభువుగాను లేకపోతే నువ్వు రక్షణ పొందలేదు అని వారు అంటారు. Now that is a bunch of lies. అది చాలా అబద్ధాలు, అవన్నీ కూడా దాంట్లో చాలా అబద్ధాలు ఉన్నాయి. A born again Christian తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు can be the Lord of his own life. తన సొంత జీవితానికి తానే ప్రభువుగా ఉండి తన జీవితాన్ని నడిపించుకునే వాడిగా కూడా ఉండవచ్చు. And not allow God to be the Lord of his life. దేవుడు తన జీవితానికి ప్రభువుగా ఉండడానికి అతడు అంగీకరించకపోవచ్చు. The problem with Calvinists is that they have confused salvation and sanctification. వారు కాల్వినిజంతో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే వారు రక్షణను అదే విధంగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి